ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులను జ్ఞాపికలను వేలం వేసి ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలపై అవుతున్న భారీ ఖర్చు ఇప్పుడు సంచలన చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు సమర్పించిన లెక్కల ప్రకారం గత 5 ఏళ్లలో మోదీ విదేశీ పర్యటనలపై దాదాపు 362 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు వెల్లడైంది. 2021 నుంచి 24 మధ్య కాలంలో ప్రధానమంత్రి విదేశీ పర్యటనలపై 295 కోట్ల రూపాయలు ఖర్చు కాగా 2025లో యుఎస్ఏ, ఫ్రాన్స్ సహా 5 దేశాల పర్యటనల కోసం 67 కోట్లు అదనంగా వెచ్చించారని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. ఈ మొత్తాల్లో విమాన ప్రయాణం, భద్రతా ఏర్పాట్లు, హోటళ్ల ఖర్చులు, స్థానిక రవాణా, ఇతర లాజిస్టిక్స్ ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. ఈ ఖర్చులపై విపక్ష నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వ సమాధానమిచ్చినా మారిషస్, కెనడా, బ్రెజిల్ వంటి 9 దేశాల పర్యటనల ఖర్చుల వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. అంతేగాక ఏ ఖర్చు ఎలా జరిగిందన్న స్పష్టత లేకపోవడం ఈ వ్యవహారంపై మరింత అనుమానాలను పెంచుతోంది. బీజేపీ, ఎన్డీఏ నేతలు మాత్రం మోదీ విదేశీ పర్యటనల వల్ల భారతదేశానికి గణనీయమైన లాభాలు చేకూరాయని వాదిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పడ్డాయని, కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, రక్షణ, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో భారత్కు ప్రయోజనం దక్కిందని పేర్కొంటున్నారు. ఈ పర్యటన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి పెరిగిందని కూడా చెప్తున్నారు. అయితే దేశంలో ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, రుణభారంతో ప్రజలు బాధపడుతున్న ఈ తరుణంలో ఈ 366 కోట్ల రూపాయల ఖర్చు సమర్థనీయమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజాధనం కాబట్టి ప్రతి రూపాయికి పూర్తి పారదర్శకంగా లెక్కలు ఉండాలన్నది విపక్షాల ప్రధాన డిమాండ్. మోదీ విదేశీ పర్యటన వల్ల భారత్కు లాభాలు వచ్చి ఉండవచ్చు, కానీ ఖర్చు చేసిన భారీ మొత్తం, దాని ఉపయోగం పట్ల మరింత పారదర్శకత అవసరం. ప్రజల నిధులు ఎలా ఖర్చవుతున్నాయో వారికి స్పష్టంగా తెలిసేలా ఉండాలి. అప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం బలపడుతుంది. లేదంటే ఈ విదేశీ పర్యటనలు ఖర్చు పేరుతో వివాదాలకు దారితీస్తూనే ఉంటాయి.